మమ్మీ ఈరోజు ఏం కర్రీ చేస్తున్నావు? ఈరోజు కర్రీ వచ్చేసి బెండకాయ పులుసు చేస్తున్నామా. ఇది మా నాన్నమ్మ నేర్పించిన పులుసు, చాలా బాగుంటుంది టేస్ట్. చూడు, బెండకాయ పులుసుకి ఒక 4 టమాటాలు, 4 లేదా 5 టమాటాలు కట్ చేసుకొని మునిగేటన్ని వాటర్ పోసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసేసుకొని ఉడికించుకోవాలి మెత్తగా. ఇది ఉడికే వరకు మనం బెండకాయ ఫ్రై చేద్దాం. పోపు చేసేసి 2 స్పూన్లు ఆయిల్ అమ్మా. సరిపోతుంది. జీలకర్ర అమ్మ, కొంచెం ఆవాలు, ఒక 2 లవంగాలు, కొంచెం జాజీర చెక్క, ఒక 2 ఇలాచీలు నల్లగొట్టేస్తాను. ఎండుమిర్చి ఒక 4, 2 ఇలాచీలు వేస్తున్నాను నల్లగొట్టేసి. ఉల్లిపాయ ఒక 2 పెద్ద ఉల్లిపాయలు మంచిగా కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి. పులుసు కదా, సన్నగా కాకుండా కొంచెం మందంగా కట్ చేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి కలుపుకున్నాం. కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి కొంచెం మగ్గిపోతుంది. సాల్ట్ వేస్తున్నాం. మనం రుచికి తగ్గట్టు వేసుకుంటూ మనం చేసేదాన్ని బట్టి వేస్తే ఉప్పు కాదు. బెండకాయ వేస్తున్నామా. అప్పుడే ఎందుకు వేస్తున్నా? ఫ్రై అయిన తర్వాత వేయాలి. ఇది పులుసు కాబట్టి ఉల్లిపాయ ఎక్కువ ఫ్రై కాకూడదు. అయితే బెండకాయతో పాటు ఇది కూడా, ఉల్లిగడ్డ కూడా ఫ్రై అవుతుంది. ఎందుకంటే పోపులోనే ఉడకాలి బెండకాయ. పులుసు కదా, పులుసు వచ్చినాక మళ్ళీ ఉడకదు అన్నట్టు. అందుకని 2 ఒకేసారి ఉడుకుతాయి. ఉల్లిపాయ టమాటా, ఉల్లిపాయ బెండకాయ, కొత్తిమీర, కరివేపాకమ్మ అన్నీ వేసేసి మూత పెట్టేస్తే మగ్గిపోతుంది. పసుపు వేసుకున్నాను. కరివేపాకు పేస్ట్ వేసుకున్నాను. ఇప్పుడు మంచిగా కలిపేసి కొద్దిసేపు మూత పెట్టాలి. మూత పెట్టినాక కొద్దిగా కారం వేద్దాం. కారం ఇప్పుడు వేసినాకంటే ఘాటు వచ్చేస్తుంది. కొంచెం మగ్గినాక కారం వేసేసి అంతలోపు ఆ టమాటా ఉడికిపోతుంది. ఇంకా మసాలా ఇది కొంచెం మెత్తపడాలి. టమాటా మెత్తపడ్డాక వాటర్ వంపేసేసి చేతితో కలిపినా సరే, లేదంటే మిక్సీకి వేసినా మనం రసం తీసేసి లోపల అయిపోతుంది. కొద్దిసేపు మూతేద్దాం. ఒక 3 మినిట్స్ అయిపోయిందమ్మా. కొంచెం మగ్గింది. కొంచెం కలిపినట్టు అనేసి కొంచెం కారం వేసుకుందాం. కారం వేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి పులుసు పోసేస్తే కారం వేస్తున్నాను. బెండకాయ తొందరనే మగ్గుతుంది. ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఎన్ని గ్రామ్స్ బెండకాయ వేసుకున్నాం ఇప్పుడు? ఒక 200 గ్రామ్స్ ఉండొచ్చు. ఎందుకంటే నేను 4 కేజీలకని కొంచెం హాఫ్ కంటే తక్కువ వేసిన. 200 ఉండొచ్చు. మళ్ళీ మూత పెట్టేద్దాం. మీడియంలో పెట్టాలి. కారం వేసినాం కదా. ఉడికిపోయిందమ్మా టమాటా. ఇగో ఇలా ఈ స్కిన్ అనేది ఉడిపోయినట్టు అయింది. ఉడికిపోయాక ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసుకొని వేడి నీళ్ళు వంపేసేసి, వేడి నీళ్ళు వంపేసినాక కొంచెం చల్లారినాక మనం మిక్సీకి పట్టుకోవాలి. మిక్సీకి ఒకసారి ఇట్లా తిప్పుకుంటే చేతితో కూడా కలుపుకోవచ్చు. కానీ టమాటాలు కొంచెం గట్టిగా ఉన్నాయి కాబట్టి ఒకసారి మిక్సీ తిప్పి అందులో పోతాం. బెండకాయలు పోసిద్దాం రసం. ఒకసారి మిక్సీకి 2 సార్లు ఇట్లా తిప్పారన్నా ఇట్లా అయిపోయింది. అది ఉడికింది కదా ఆల్రెడీ, అందుకని తొందరగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనం ఇందాక వేడి నీళ్ళు తీసినాం కదా ఇందులో ఉంచి, ఆ వేడి నీళ్ళు ఇందులో మళ్ళీ వేస్తుంది. ఎందుకంటే టమాటా కడిగే ఉడికించినాం కాబట్టి మళ్ళీ విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి మనం ఉడికించిన చల్లేస్తే. అందుకని ఇప్పుడు మూత తీసేసి ఇందులో వేసుకుందాం. పులుసులో ఎక్కువ వేయకుండా కొంచెం వేసి మళ్ళీ కొద్దిగా ఆగేద్దాం. బెండకాయ ఉడికిందా లేదు ఇట్లా ఓడుతున్న గిన్నెలో వస్తూ ఇలా వేస్తే అయిపోతుంది. చేయడం పెట్టేస్తే మళ్ళీ తొక్కలు పడతాయి. మీరు తిన్నారు కదా. ఒక నిమిషం
బెండకాయ ఇంకొంచెం ఈ పులుపులు ఉడకాలి. ఉడికిందనుకో ఉప్పు కారం బట్టి మంచిగా టేస్ట్ వస్తుంది. ఉప్పు కారం పులుపు బెండకాయ ముక్కలకి. ఇవి ముదిరిన బెండకాయలతో కూడా చేస్తారు, నేనేమో లేత బెండకాయలే చేశాను. మా నాన్నమ్మ అయితే ముదిరిన బెండకాయలతో చేసేది. మంచిగా ఇలా అంటే మంచిగా ఉండేది సార్ టేస్ట్. అయిపోయిందమ్మా 2 minutes. ఇంకా ఉడికిపోయింది బెండకాయ కూడా. మిగతాది కూడా రసం మొత్తం వేసేసి పులుపు ఉప్పు చూసుకొని ఏదైనా జాలిగా మనకు దిగకపోతే ఇలా ఇది ఊపాలి, మొత్తం పడిపోతుంది. ఇలా తొక్క మిగిలిపోయింది. ఇది కాస్త మసలాలి. మరిగేటప్పుడు బేసన్ పిండి ఉంటుంది కదా, శనగపిండి అంటారు, బేసన్ పిండి అంటారు, దాన్ని కలిపి దీంట్లో పోయడమే. ధనియా పొడేమో ధనియా పొడి వేసి మూత పెట్టేద్దాం. మసిలినాక శనగపిండి పోసేద్దాం. మసిలిపోయిందమ్మ, ఇది మంచిగా స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా బేసన్ పిండి ఒక 2 tablespoons అంత వేయాలి. ఇది వాటర్ వేసుకొని కలుపుకోవాలి. స్పూన్తో కలుపుతారు కానీ అది వీడియో కోసం చేతితో కలిపితేనే మంచిగా ఉండలు లేకుండా కలుస్తుంది. వాటర్ వేసి కలిపాను ఇది. ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. వేసినాక ఒక హాఫ్ మినిట్ కూడా అవసరం లేదు, ఎందుకంటే చిక్క పడుతుంది ఎక్కువసేపు, చాలాసేపు ఉంటుంది. ఆల్రెడీ చిక్క పడిపోయింది, అందుకే ఎక్కువ చాలాసేపు ఉంచకూడదు. ఆఫ్ చేసేసేయాలి. మసాలా అవసరం లేదా? ఏం అక్కర్లేదు, ఆల్రెడీ మనకు చాలా మసలింది కాబట్టి. ఇంకా పులుసు వేసినాక ఇది వేసినాక బేసన్ వేసినాక మసలిన అవసరం లేదు. థిక్నెస్ వచ్చేసింది. ఎక్కువసేపు పెట్టినామనుకో ఇంకా థిక్ అయిపోతుంది, అన్నంలో తినలేమన్నట్టు. ఇది రోటీ కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది. అన్నంతో తింటే సూపర్. లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఆఫ్ చేస్తున్నాను. మా అత్త సూపర్ చేసింది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.